సంక్రాంతి వైభవం, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంతరార్థాలు. మన పండగలు కేవలం సంబరాలు మాత్రమే కాదు, అవి మానవ వికాసానికి దిక్సూచీలు. భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పండగ వెనుక ఉన్న గూఢార్థాలను పరిశీలిద్దాం. భోగి అంతర్లీన త్యాగం, బాహ్య సౌఖ్యం. అంటే భోగి అంటే అనుభవించడం అని అర్థం. కానీ దేనిని అనుభవించాలి? కష్టపడి సాధించిన ఫలితాన్ని. పుష్యలక్ష్మి ఆగమనం. పూర్వం అందరూ వ్యవసాయం పైన ఆధారపడేవారు. పుష్యమాసంలో పంట చేతికి వచ్చి ధాన్యపు రాశులతో ఇల్లు కలకల్లాడుతుంటే దాన్ని పుష్యలక్ష్మి అంటారు. అందరి కడుపు నింపినప్పుడే శాంతి ఉంటుంది. ఆకలి ఉన్న చోట ధర్మం నిలబడదు. అందుకే ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తారు. అహంకార దహనం. భోగిమంటల్లో పాత వస్తువులనే కాకుండా మనలోని అహంకారాన్ని, పనికిరాని కోరికలను, కామాన్ని కాల్చివేయాలి. బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేసిన రోజుగా దీన్ని గుర్తు చేసుకుంటాం. గొబ్బెమ్మలు. స్త్రీ శక్తి, ఆవు పేడ, లక్ష్మీ నివాసం. ఆడపిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించడం వెనుక రహస్యం ఉంది. స్త్రీ 2 అంశాలను, పుట్టిల్లును, మెట్టిల్లును ఉద్ధరించగలదు. ఆమె సంస్కారవంతంగా పెరగాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని ఈ పూజలు చేయిస్తారు. భోగిపళ్ళు, దిష్టి తీయడం. రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు పిల్లల తలపై పోస్తారు. దీనిని ఆనంద గోవింద అంటారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు కలిగే పీడ, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి వారు సుఖంగా ఉండాలని చేసే వైదిక ప్రక్రియ ఇది. మకర సంక్రాంతి, జ్ఞాన ప్రకాశం. ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన ఘట్టమే సంక్రాంతి. ఉత్తరాయణము. సూర్యుడు దక్షిణాయనము పూర్తి చేసుకొని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. ఇది దేవతలకు పగలు, బ్రహ్మీ ముహూర్తము. అందుకే ఈ కాలంలో చేసే జపాలు, స్నానాలు 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. త్యాగమే అమృతత్వం. సంక్రాంతి రోజు చేసే దానం అత్యంత పవిత్రమైనది. అతిథి దేవో భవ. మన ఇంటికి పిలవకుండా వచ్చే అతిథి విష్ణు స్వరూపము. ఆ రోజు పిట్టలకు, పశువులకు, పేదలకు అన్నం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. ఈ త్యాగబుద్ధి మనల్ని అమరత్వానికి చేరుస్తుంది. సంక్రాంతి ముగ్గులు. వాకిల్లో అందంగా అలంకరించుకోవడం అంటే పరమాత్మను మన హృదయంలో ఆహ్వానించటమే. కనుమ పండుగ భారతీయ సంస్కృతిలో విశాల హృదయానికి నిదర్శనం. విశ్వశ్రేయస్సు 108 సంఖ్య. మనం చేసే పూజలో 108 నామాలు చదువు. దీని వెనుక ఉంది. 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాల చొప్పున మొత్తం 108 పాదాలు. 27 times = 108. 4 = 108. అంటే ఈ సృష్టిలో ఏ నక్షత్ర పాదంలో పుట్టిన జీవి అయినా సుఖంగా ఉండాలని కోరుకోవడం మన సంస్కృతి. పశుపూజ. మనం ఏడాది పొడవునా పాలు ఇచ్చిన ఆవులకు, నాగలి మోసిన ఎద్దులకు ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతాము. వాటిని చక్కగా అలంకరించి మనం తినే మధుర పదార్థాలను వాటికి కూడా పెడతాం. అవి మన కుటుంబ సభ్యులే అని చాటి చెప్పే రోజు ఇది. పక్షులకు కృతజ్ఞత పాఠం. పక్షి తాను తిన్న పండులోని గింజను జీర్ణం చేసుకోకుండా నేలపై విసర్జిస్తుంది. తద్వారా కొత్త చెట్లు మొలుస్తాయి. తాను పుట్టి పెరిగి చెట్టు జాతి అంతరించిపోకూడదని ఒక పక్షి పడే తపన నుంచి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
మనల్ని పెంచిన తల్లిదండ్రులు మూలాలను మర్చిపోకూడదని కనుమ మనకు నేర్పుతుంది. ముగింపు. భోగి, సంక్రాంతి, కనుమ అనేవి కేవలం కాలక్షేపాలు కావు. అవి మన సంస్కృతికి పట్టాభిషేకం చేసే రోజులు. హరిదాసుల పాటలు, గంగిరెద్దు విన్యాసాలు, బంధుమిత్రుల కలయికతో మన మూలాలను కాపాడుకుందాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదములు.